స్పాగెటీ టెట్రాజినీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పాగెటీ పాస్తా, మష్రూమ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బెల్ పెప్పర్, క్రీమ్, చికెన్, ఆలివ్స్, వెన్న, ఇంకా మిక్స్డ్ హర్బ్స్, ఇటాలియన్ హర్బ్స్ అని కూడా అంటారు అవన్నమాట. ఓకే, అది సీజనింగ్ కోసం. ఇక్కడ ఆల్రెడీ నేను నీళ్లు పెట్టుకొని వేడి చేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం, అలాగే కొద్దిగా సాల్ట్. స్పాగెటీ కుక్ చేసుకుందాం. స్పాగెటీ యూజువలీ అలా మొత్తానికి వేసుకొని వాడుకొని కుక్ చేస్తేనే వాళ్ళకి ఆనందం, సమ్మతం, అభిమతం కూడా అన్నమాట. వాళ్ళు విరగ్గొడితే అస్సలు సహించలేరు వాళ్ళు. సరే, నేనైతే విరగ్గొట్టే వేసుకుంటా, మిక్సింగ్ కోసం, టేస్టింగ్ కోసం అంతటికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. కాకపోతే వాళ్ళ ట్రెడిషన్ని గౌరవిస్తూ నేను కూడా విరగ్గొట్టకుండా అలాగే పొడవుగా వేస్తాను. ఓకే, అలా వేసేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ అలా బట్టి అలా వదిలేస్తారు. వదిలేసిన వెంటనే స్పాగెటీ కింద ఉన్నవంతా కూడా మెత్తబడుతూ అలా వంగిపోయి దాని అంతటా అదే ఆ మోల్డ్ అయిపోతుంది గిన్నెలోకి. అదే విధంగానే వేసేసుకున్నాం. ఉడుకుతోంది, అలా ఉడకనిద్దాం. ఇంకో పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నా. ఇందులో వెన్న వేసుకున్నాం. కాంటినెంటల్ అంటే నిర్మోహమాటంగా చెప్పేయచ్చు. ఇంకా వెన్న 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 మొత్తం వెన్నే. ఏదో వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా కాంటినెంటల్ క్విజిన్లు వెన్నతో చేసిన వంటలు. రైట్, గార్లిక్ ఫైన్ చాప్, ఆనియన్ స్లైస్, ఆనియన్ కూడా డిష్లోకి. చికెన్, ఈ డిష్ పేరు స్పాగెటీ టెట్రాజినీ అన్నాం కదా. టెట్రాజినీ అనేది ఒక సాస్ నేమ్. టెట్రాజినీ అనేది ఒక సాస్ నేము. ఈ సాస్ ఏంటంటే ముఖ్యంగా డైరీ ఇంకా పౌల్ట్రీ ఈ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. అంటే పౌల్ట్రీ అన్నప్పటికీ ఏమనుకోవచ్చు, చికెన్ ఐటమ్స్ వాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ వాడాము, లేదంటే ఎగ్ వాడుకోవచ్చు, లేదంటే చికెన్ తోటి బాల్స్ చేసుకొని మీట్ బాల్స్, చికెన్ మీట్ బాల్స్ చేసుకోవచ్చు. అలా ఏదైనా సరే మిల్క్తో పాటు యాడ్ చేసుకుంటే అది టెట్రాజినీ కాంబినేషను. యూజువలీ ఇది సెంట్రల్ యూరోపు ఇలా అనడం కంటే కూడా కొద్దిగా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఈ సాస్కి. నెక్స్ట్ మష్రూమ్. యాక్చువల్గా బటన్ మష్రూమ్ చాలా చక్కగా హోల్గా ఉన్నాయి, అలాగే వాడేసుకోవచ్చు. కానీ కొద్దిగా అలా స్ప్రెడ్ అవుట్ అయినట్లుగా ఉంటుంది కదా, అందుకని I'm making them halves again. ఈ cuisine ఉంది కదా, వాట్ వి సే కాంటినెంటల్, అందులో మష్రూమ్ మాత్రం భలే వాడుతూ ఉంటారు. అండ్ ఇట్ యాప్ట్లీ సూట్స్ అన్నమాట. మష్రూమ్స్ వాళ్ళ కోసమే పుట్టాయా, ఆ వంటల కోసమే పుట్టాయా అన్నట్టు ఉంటుంది. చాలా బాగా సెట్ అవుతుంది ఆ వంటలకి. ఓకే, మష్రూమ్ వేసుకుంటున్నాను.
బెల్ పెప్పర్, డైస్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ రెడ్ వేస్తే బాగుండేదేమో, గ్రీన్ కూడా బాగానే ఉంటుంది. Usually spaghetti or any pasta for that matter of fact, cooking time 11 minutes to 12 minutes ఉంటుందన్నమాట. బాయిలింగ్ వాటర్లో స్పగెటీ వేసిన తర్వాత. ఓకే, ఇంకా 11 minutes అయినట్లేదు, ఉడకలేదు, ఇంకాస్త ఉడకాలి. స్పగెటీ ఉడికిపోయిన తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగిలింది కుక్ చేసుకుంటూ ఉంటాను. ఈలో మీడియం కూడా కాదు, యాక్చువల్లీ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. మష్రూమ్ ఎంతసేపు ఉడుకుతుంది చెప్పండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఇక క్యాప్సికమ్ కూడా మనం ఆల్మోస్ట్ రానే తినేస్తాము సాలడ్స్లో వాటిలో, కానీ ఆ పచ్చిదనం పోయే విధంగా కాస్తంత సాతే అయితే సరిపోతుంది కాబట్టి దట్ విల్ బి డన్. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ కుక్ అవ్వలేదు. గార్లిక్ కూడా చూసారా, అదే విధంగానే ఇంకా బ్రౌన్ అయిపోకుండా చాలా చక్కగా ఉంది. ఆనియన్ కూడా బాగుంది ట్రాన్స్లూసెంట్ తోటి. ఈలోపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చాలా తక్కువగా వాడతారు తెలుసా వీళ్ళు, సాల్ట్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, ఏదైనా సరే చాలా తక్కువ కారం వాడతారు. మన కోసం వేసుకోవడమే. వాళ్ళైతే అసలు మిరియాల పొడి మామూలుగా వేయకుండా ఇచ్చేస్తారు, కావాలంటే పైనుంచి అలా తీసుకొచ్చి అలా పెడతారు, మీరే చెప్పుకోండి, మీరే వేసుకోండి అన్నట్టు. Pepper is also done. Pasta blanching. అలాగా మరీ ఎక్కువ వాచ్ చేయకండి, తడి ఉన్నా పర్లేదు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. స్పగెటీని షిఫ్ట్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, జస్ట్ 1 or 2 cups. నేను ఈ వాటర్ ఎందుకు వాడుతున్నా అంటే ఇందులో స్టార్చీనెస్ ఉంటుంది కదా కొద్దిగా గంజిలాగా, అది హెల్ప్ అవుతుంది, అందుకని అదే వాటర్ వాడుతున్నాను. నౌ సీజనింగ్, మిక్స్డ్ హర్బ్స్ వేసుకున్నాం, ఆలివ్స్, ఈ సోక్డ్ ఆలివ్స్ వాళ్ళ స్టేపుల్ అనుకోవచ్చు, తెగ వాడుతుంటారు అసలు ఈ నానబెట్టిన ఆలివ్స్, బాగుంటాయి కూడా. ఓకే, perfect. Finally, cream. Perfect. Okay. Spaghetti tetrazzini ready అయిపోయింది. We can go to presentation.